హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామ్ లాక్స్. మా ఫ్రెండ్ గారు మార్నింగ్ 4:30కి ఫోన్ చేశాడు. మామ సంగీ టెంపుల్ వెళ్దామా, అక్కడ నుంచి ఒక హెడ్ వ్యూ బాగుంటుంది అంట కదా అని చెప్పేసి కాల్ చేశాడు. సో రెడీ అయిపోయాను. సో నా బైక్ అయితే ఏం తీసుకెళ్ళట్లేదు, నేను ఇక్కడే నా బైక్ అక్కడే పెడుతున్నాను. సో మా ఫ్రెండ్ గారు వచ్చి పికప్ చేసుకుంటాడు. ఫ్రెండ్ గారు అడ్రస్ కనిపిస్తాడు, వస్తుందంట. వస్తుంది, చూపిస్తుంది. వస్తుంది హీరో. ధూమ్ ధామ్ రెడీ వచ్చిండు. హాయ్ చెప్పురా మా వాళ్ళందరికీ. డైరెక్ట్ ఇంకా సంగీ టెంపుల్, డైరెక్ట్ సంగీ టెంపుల్. సరే, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. టైం ఎంత అయింది? 5:40 అయినా, 5:40 అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి మినిమం ఒక 6:10 అట్లా పడుతుంది. 30 minutes అవుతుంది. ఇంకా కొహేడకు ఇంకా జస్ట్ 3 kilometers ఉంది. ఇక్కడ మన ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ వ్యూ ఉంటుంది. సూపర్ ఉంటుంది అసలు. మా ఫ్రెండ్ గాడు నాకు చెప్పకుండా చూడు షూ అన్ని జబ్బరాస్తూ రెడీ అయ్యి వచ్చిండు. నేనేమో చెప్పులేసుకుని వచ్చిన. ఫ్రెండ్స్, ఇదే మన హనుమాన్ టెంపుల్కి వెళ్ళే రోడ్డు, కొహేడ వెళ్ళే దారి ఇదే. ఇక్కడ నుంచి లోపలికి కమాండ్లోకి వెళ్తే మనకు ఒక 1 kilometer లోపల గుట్ట పైకి వెళ్తే అదే కొహేడ ఆంజనేయ స్వామి టెంపుల్. మీకు వ్యూ పాయింట్స్ అన్నీ ఉంటాయి అక్కడ. ఇదే మన హనుమాన్ టెంపుల్ రోడ్డు, కొహేడ గుట్ట. చాలా కార్స్ కానీ అసలు చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అందరూ మార్నింగ్ వ్యూ వస్తారు. మనం లేట్ అయిపోయినాం రా. హాయ్ బ్రో. అయితే చాలా మంది పబ్లిక్ వచ్చారు. మేము లేట్ అనుకుంటే మాకనే ముందే వచ్చారు. ఎప్పుడు మినిమం 5:30కి వచ్చినట్టు అందరూ. మస్తు మంది పబ్లిక్ వచ్చారు. మా ఫ్రెండ్ గారు చాలా మంది పబ్లిక్ వచ్చారు. ఇంతమంది పబ్లిక్ వచ్చారు. చాలా మంది పబ్లిక్ వచ్చారు. అసలు దిగడానికి కదా, రీల్స్ తీసుకోవడానికి కూడా ప్లేస్ లేదు. అదే మొత్తం మనకున్న వ్యూ పాయింట్ మాత్రం అదొక్కటే. అటు చూస్తున్నా. అరే చూద్దాముండా, అరే ఇటు చూడరా. కనపడుతుంది. ఎంత భయపడుతుండ. అడుగు మా ఇక్కడ నుంచి వస్తుందిరా నీకు క్లారిటీ. అక్కడికి వెళ్ళి చెప్తా. నేను రావాలని నేను రానయ్యా. ఏనాడు వచ్చేది అడిగి వచ్చే. ఓకే, కొంచెం అక్కడికి వెళ్ళురా. అల్లట్ట పోయారు. ఇంకొంచెం ఫ్రంట్. ఓకే ఓకే ఓకే. చాలా క్రేజీరా.
ఇంత బైక్ వస్తే అసలు ఐస్ మొత్తం కళ్ళు తిరుగుతున్నాయి. ఇది వ్యూ పాయింట్. చాలా బాబు ఎంతమంది పబ్లిక్ వచ్చారు. మా హాయ్ చెప్పరా. 5x అది 5x. అదే ఇట్లా చేతులు అంటారా పైకి అంటారా. ఆ కోహెడ వ్యూ చూసుకొని ఇక్కడ నుంచి సంగీ టెంపుల్ చాలా దగ్గర అంటే చెప్పేసి నేను మా ఫ్రెండ్ గారు సంగీ టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ తప్పకుండా సంగీ టెంపుల్ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. గాయస్ అక్కడికి వెళ్ళేటప్పుడు పిక్స్ ఫొటోస్ అవన్నీ దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగండి. స్లిప్ పడిపోతే ఇంకా ప్రాణాలు అంతే, చేతిలో పెట్టుకుని వెళ్ళిపోవాలి ప్రాణాలు. ఇది వ్యూ పాయింట్. సంగీ టెంపుల్కి వచ్చినాము నేను నా ఫ్రెండ్ ఇద్దరము. ఇదిగో సంగీ టెంపుల్ గేట్ అదే వ్యూ. లోపలికి వెళ్దాం పద. సంగీ టెంపుల్ మెయిన్ రోడ్డు, అదిగో టెంపుల్ అక్కడ ఉంది. అది ఇక్కడ నుంచి స్టేట్ దాంట్లో వెళ్తాం. చాలా చాలా అంటే చాలా సినిమాలు జరిగాయి ఇక్కడ నుంచి, చాలా సినిమాలు. ఇటు రైట్ 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 ఈ రైట్ సంగీ టెంపుల్. ఇక్కడ నుంచి మనకు రామోజీ ఫిలిం సిటీ చాలా దగ్గర, ఆ వ్యూ కనిపిస్తుంది రామోజీ ఫిలిం సిటీ. నేను వచ్చినప్పుడు అప్పుడు ఒక 3 years బ్యాక్ వచ్చినప్పుడు ఈ రోడ్ ఏం లేకుండే. సో ఇప్పుడు రోడ్ వేసారు. టికెట్ మేబీ 50 rupees ఎంత ఉండే మేబీ. ఇగో ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ సంగీ టెంపుల్. ఎంత సార్ టికెట్? 50 rupees. వెల్కమ్ టు సంగీ ఆలయానికి స్వాగతం. ఇక్కడ నుంచి మనకు స్టెప్స్ ఉంటాయి కొంచెం ఎంట్రీ అవ్వగానే. సో మా ఫ్రెండ్ గారు అక్కడ ముందుకెళ్ళి వెయిట్ చేస్తున్నాడు. ఇది ఈ స్టెప్స్ నుంచి పైకి తీసుకెళ్తారు. గోపిచందర్ రాకుల్ ఉంది. ఇది సంగీ టెంపుల్ మొత్తానికి వచ్చేస్తాము. ఇది వ్యూ పాయింట్. చాలా అంటే చాలా మూవీ ఇచ్చారు కదా. బైక్ పార్కింగ్ ఈ స్టెప్స్ రకుల్ ప్రీత్ సింగ్ మూవీ ఉంటుంది కదా, ఆ మూవీ ఏంటో మాకు ఐడియా రావట్లేదు, కామెంట్ పెట్టరా. 3000 హెల్మెట్ 3000 అంటే హెల్మెట్ పట్టుకుని అసలు వదులుతున్నారు మొత్తానికి. మీరైనా చెప్పండి ఫ్రెండ్ దానికి. సో లోపలికి ఎంట్రీ అవ్వగానే సో చాలా బాగా ఇష్టం నాకు. హైదరాబాద్లో ఏదైనా టెంపుల్ ఇష్టం అంటే ఓన్లీ సంగీ టెంపుల్ చాలా ఇష్టం నాకు. రకుల్ ప్రీత్ సింగ్ గోపిచంద్. ఇది లోపలికి ఎంట్రీస్ అనమాట. ఇది ఎంట్రెన్స్. ఇవ్వరా ఇప్పుడు ఒకసారి ట్రై చేయి. చాలా మంది పబ్లిక్ వచ్చారు ఫ్రెండ్స్ సండే కూడా. సో బ్లాగ్ తీసుకుంది. ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి అండ్ అందరు దేవుళ్ళు ఉంటారు. అమ్మవారు ఉంటారు, హనుమంతుడు ఉంటారు, వినాయకుడు ఉంటారు, అందరు దేవుళ్ళు ఉంటారు ఈ టెంపుల్లో.
తప్పకుండా మీరందరూ విజిట్ చేయాలి ఫ్రెండ్స్. దర్శనం బాగా అయిపోయింది. సో టెంపుల్ నుంచి బయటకు వచ్చేస్తున్నాము. సో మీరందరూ తప్పకుండా విజిట్ చేయాలి. చాలా మంది పబ్లిక్ వచ్చారు సండే కూడా. సో వెళ్దాం మనం చూసుకుంటూ. అండ్ ఇక్కడ ప్రభాస్ దాను కాజల్ మూవీ ఉంది కదా, మిషా అదే కదా నేను అనుకుంటా. మిషా ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఇంకోటి చాలా బాగుంది. ఈరోజు సండే కూడా చాలా మంది పబ్లిక్ వచ్చారు కదా. ఇక్కడ సండే మార్కెట్ జరిగేటట్టు ఉంది సంగీ టెంపుల్ దగ్గర. సండే మార్కెట్ అదే కొడుతుంది అక్క. ఫుల్ దామేస్తుంది అసలు. వాటర్ ఎక్కడ తాగలేదు, అందుకే ఒకటి కోకోనట్ వాటర్ బాటిల్ తీసుకుంటున్నా. ఇంకా నా ఫ్రెండ్ గారు తాగడంట, కోల్డ్ అయిందంట.